ఓం శ్రీ గణేభ్యో నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. జై శ్రీరామ్. నిన్న రాముల వారి కోదండం వచ్చింది. మనం అందరము చాలా నయనానందకరంగా చూసాము, సంతోషించాము, ఆనందించాము. చెప్పనలవిగాని సంతోషాన్ని పొందారు ప్రతి ఒక్కరూ కూడా. ఏమిటయ్యా కోదండం యొక్క మహిమ అంటే, జానపదంలో కానీ, యక్షగానంలో కానీ, హరికథల్లో కానీ, బుర్రకథల్లో కానీ, తప్పటలు అని అంటారు, ఆ దాంట్లో కానీ ఇతివృత్తం ఒక్కటే. ఏమిటా ఇతివృత్తం అంటే, భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవటం, భగవంతుని రూప సౌందర్య లావణ్య విశేషాలను వర్ణించుకోవటం, అది దాని యొక్క ఇతివృత్తం. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఈ కోదండం గురించి ఒక 4 వాక్యాలు చెప్పుకుందాం. ఇది ఏమీ వాల్మీకి రామాయణంలో చెప్పబడలేదు, ఏ కాండలోనూ లేదు, ఏ కాండలోని ఏ సర్గలోనూ లేదు, ఏ సర్గలోని ఏ శ్లోకంలోనూ లేదు. ఇది వాల్మీకి రామాయణంలో ఆయన చెప్పలేదు. కేవలము మనం ఆ కోదండం యొక్క కొంత మహిమను వర్ణించుకోవటానికే చెప్పటం జరిగింది. పూర్వం హరికథలు చెప్పేవాళ్ళు. 9 కాగానే నిద్రలో తేలిపోయేవాళ్ళు భక్త బృందం. అప్పుడు ఈ హరికథా పితామహులు ఏం చెప్పేవాళ్ళంటే, శ్రీమద్ రమారమణ గోవిందోహారని పెద్దగా అరిచేవాళ్ళు. దాంతో నిద్రలో ఉన్న వాళ్ళందరూ స్వప్నావస్థ నుంచి జాగ్రత్తావస్థకు వచ్చేవాళ్ళు. అప్పుడు హరికథ ఇతివృత్తం మళ్ళీ మొదలయ్యేది. దాంట్లో ఈ హరికథలో పిట్ట కథ అని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. హరికథ కంటే ఆ పిట్ట కథ మీద జనం చాలా ఆసక్తిగా వినేవాళ్ళు. ఆ ఆసక్తి ఏమిటయ్యా అంటే, ఈ రాముల వారి ఆ కథ చెబుతూ కోదండం గురించి చెప్తాడు హరికథా పితామహుడు. ఏమిటి ఆ కోదండం? సరే, దండకారణ్యంలో సీతమ్మవారు రాముల వారు కూర్చుండగా సీతమ్మవారు రాముల వారిని అడుగుతుంది, స్వామి ప్రభు, అయోధ్యలో ఉండగా మీరు ఈ కోదండాన్ని ఎప్పుడూ ఇంత ఇదిగా భుజాన వేసుకొని తిరిగిన వారు కాదు. నేను ఇప్పుడు మీకు ఇంత సపర్యలు చేస్తున్నా, కందమూలాలు ఇస్తున్నా, ఫలాలు ఇస్తున్నా, మీ యొక్క అనుష్ఠానానికి తగ్గట్టుగా అన్నీ నేను అందిస్తున్నా కూడా నన్ను కించిత్ ఒక క్షణం, ఒక లిప్త మాత్రం పక్కన పెట్టి ఆ కోదండాన్ని మాత్రం విడవట్లేదు ఏమిటి స్వామి? నాకు ఇది ఒక చిన్న సందేహం వస్తోంది, దీన్ని నివృత్తి చేయండి అని రాముల వారిని అడుగుతుంది. రాముడు కూడా ఏమన్నా సామాన్యుడా? సత్యవాక్య పరిపాలకుడు. అధర్మం అంటూ ఆయన నోట రాదు. ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు సదా శతదా సహస్రదా రాముడు సత్యవాక్యాన్నే పలికేవాడు. కాబట్టి ఆవిడ నొచ్చుకుంటుందేమో సీతమ్మవారు అని కూడా సంశయించకుండా అప్పుడు అమ్మవారు అడుగుతుంది, స్వామి నాకంటే నీకు ఈ కోదండమే ఎక్కువైందా ఈ దండకారణ్యంలో అని అడిగితే అప్పుడు ఆయన చెబుతాడు, ఉన్నది ఉన్నట్టు సత్యవాక్యం పలుకుతాడు. అవును సీత, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కోదండమే నాకు ఎక్కువ అని రాముల వారు చెప్తారు. దాంతో సీతమ్మవారు కొంచెం కినుక వహించి ఒక అడుగు పక్కకు జరుగుతుంది స్వామివారి దగ్గర నుంచి. వెంటనే గమనించిన శ్రీరామచంద్రుడు, సీత, నేను ఈ కోదండం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు నా దండమందు ఎల్లప్పుడూ ఉన్నావు, కానీ ఈ కోదండం నా భుజం మీద, నా దండం మీద లేకపోతే మనం వచ్చేటప్పుడు ఈ దండకారణ్యంలో మహారాక్షసము ఒక మాయ ఉంటుంది, క్రూర మృగాలు ఉంటాయి అని అత్రి మహాముని, అనసూయాదేవి మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు కదా సీత. కాబట్టి అది ఎల్లవేళలా నా భుజం మీద ఉంటేనే నీకు రక్షగా ఉంటుంది. నాకు లక్ష్మణుడికి రక్ష అక్కర్లేదు, కానీ నువ్వు అతివవు, అబలవు, అసూర్యం పశ్యవి. నిన్ను కాపాడుకోవటం ఏ రాక్షసము వచ్చి నిన్ను భక్షిస్తుందో, ఏ రాక్షసులు వచ్చి మాయా రూపంలో ఏం చేస్తారో, ఏ క్రూర జంతువులు వచ్చి నిన్ను తినేస్తాయో, నా కోదండం ఎక్కడో పర్ణశాలలో పెట్టి నేను అది తీసుకొని వచ్చి విల్లు ఎక్కువ పెట్టి తీసే లోపల
ఏ క్రూర జంతువు బారిన నువ్వు పడతావో అని నా భుజం మీద ఎల్లవేళలా ఈ కోదండం నీకు రక్షగా ఉండటానికి మాత్రమే నేను ఈ కోదండాన్ని నా భుజాన ఉంచుకున్నాను సీత. అంతకంటే నా డెందమందు ఎల్లప్పుడూ నువ్వే ఉండగా ఈ కోదండం నాకెందుకు? నువ్వు అయోధ్యలో నువ్వు ఎప్పుడూ పెట్టుకోలేదు స్వామి అన్నావు. అయోధ్య రాణివాసం, అందరూ ఉంటారు, అక్కడ నీకు ఎప్పుడూ భద్రత ఉంటుంది. అటువంటప్పుడు ఈ కోదండంతో నాకు అయోధ్యలో పని ఏంటి? అందువల్ల ఇక్కడ పెట్టుకున్నాను, కేవలము నీ రక్షణార్థమే అని రాముల వారు చెబితే అప్పుడు అమ్మవారు కోపం పోయి ఒక అడుగు వెనక్కి జరిగిన ఆవిడ 2 అడుగులు ముందుకు వచ్చి స్వామివారి పక్కనే ఉంటుంది. ఇదే సమయం అనుకొని స్వామి తన వామాంకం మీద సీతామ్మవారిని కూర్చోబెట్టుకొని, ఇది భద్రాద్రిలో మాత్రమే మనకు ఈ రూపము సాక్షాత్కరిస్తుంది. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే అని ఆ యొక్క దివ్యమూర్తి భద్రాద్రిలో రాముల వారి యొక్క వామాంకం మీద సీతామ్మవారు కూర్చొని ఉండగా ఆ కోదండాన్ని పట్టుకున్న మూర్తి మాత్రం మనకి భద్రాద్రిలో కనపడుతుంది. కాబట్టి అప్పుడు అమ్మవారు అంటుంది, స్వామి నేనేదో కొంచెం భావం మారింది నాది, కానీ ఇది చాలా బాగుంది స్వామి. ఈనాటి నుంచి మిమ్మల్ని అందరూ కూడా కోదండరాముడు అనే నామంతో సార్థక నామధేయులు అవుతారు. మిమ్మల్ని అందరూ అయోధ్యరాముడు, సీతారాముడు, దశరథరాముడు అనే కదా ఇప్పుడు మిమ్మల్ని అందరూ అనేది. ఈనాటి నుంచి మిమ్మల్ని కోదండరాముడు అని సార్థక నామధేయులుగా కావటానికి ఇదొక మార్గమైంది. కాబట్టి చాలా సంతోషం అని చెప్తే, సీత నీ నోటి నుంచి వచ్చిన వాక్కు నిజమవుగాక, నాకు కోదండరాముడు అనే బిరుదు కూడా నువ్వు ఇచ్చింది కాబట్టి అది సత్యవాక్యమే అవుతుంది అని చెప్తాడు. కాబట్టి ఈ కోదండరాముడు ఆయన దండం మీద ఉన్నదే ఈ కోదండం. కాబట్టి ఆయన నాటించి రాముల వారికి కోదండరాముడు అనే బిరుదు కూడా వస్తుంది అని, ఇది జానపదులు, యక్షగానాలు, తప్పటలు, బుర్ర కథలు వాటిల్లో వస్తుంది ఈ కోదండం యొక్క కథ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోదండరాముడికి జై.